మనం ఇవాళ బెండకాయ ఉల్లికారం కూర చేసుకున్నామండి. దానికి ముందు మనం ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్లో మనము ఈ బెండకాయలు ఇలా చక్కగా నీట్గా వాష్ చేసుకొని కడుక్కుని ఉంచుకోవాలండి. ఇందులో మనము మినపప్పు వేసుకోవాలండి, కొంచెం అలాగే కొంచెం ఆవాలండి, చూసారు కదండి పోపు వేగుతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. హైలో పెట్టుకునే చేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం బెండకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లైట్గా మనము ఉప్పు వేసుకోవాలండి, అలాగే కొంచెం పసుపు, చిన్న పంచదార యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల ఏమవుతుందంటే బెండకాయ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీది. చూసారు కదండి పసుపు, చిన్న లైట్గా ఉప్పు అండి. మళ్ళీ మనము ఉల్లికారం చేస్తాం కదా, ఉల్లికారంలో ఉప్పు వేయాలి, లేకపోతే చేదు వచ్చేస్తుందండి ఉల్లిపాయ. అందుకని అందులో ఉప్పు వేస్తాం కదా, ఇందులో లైట్గా అంటే ఒక పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువే, అంటే ముక్క లోపలికి ఉప్పు వెళ్ళడానికండి. సో అందుకని ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ నేను ఉప్పు వేసాను. అలాగే ఒక పావు స్పూన్ కన్నా తక్కువే నేను షుగర్ వేసానండి. అలాగే చిన్న పావు స్పూన్ కన్నా తక్కువే నేను పసుపు కూడా యాడ్ చేస్తాను. చూసారు కదా కలరు. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచి మనము మూత లిడ్ పెట్టద్దండి. ఆల్రెడీ నేను బెండకాయలు వాటర్లో ఎందుకు వేసానంటే క్లీన్ అవుతాయి, ఆ వాటర్ దీనికి ఇది ఫ్రై అవుతుందండి. అందుకని మనం విడిగా వాటర్ వేసినట్టు అవ్వదు కదా, లోపల నుంచి ఇది ఆయిల్ కలిసి ఇది ఫ్రై అవుతుందండి తొందరగా, అందుకని నేను అలా వేసాను. సో ఇది అయ్యే లోపల మనం ఉల్లికారం రెడీ చేసుకున్నాము. చూస్తారు కదండి మన ఉల్లికారానికి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. కొంచెం ఎండుమిరపకాయలు అండి, ఒక 2-3 ఎండుమిరపకాయలు, అలాగే ఒక పావు స్పూను మనకి ఎండుకారం అండి. ఎండుకారం ఎందుకంటారా, కొంచెం రెడ్డిష్ రావడానికండి. అలాగే కొంచెం ఒక పావు స్పూన్ జీలకర్ర, అలాగే ఒక అర స్పూన్ వరకు నేను సాల్ట్ అండి. ఆల్రెడీ అందులో వేసాం కదా, ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ వేసేసుకుందాము. చూస్తారండి కలర్ ఎలా వచ్చిందో, రెడ్ కలర్, అందుకనే నేను ఎండుకారం కూడా వేసానండి. చూస్తారు కదా చాలా కలర్ఫుల్గా వస్తుంది. ఇలా ట్రై చేయండి. అంటే రెడ్ చిల్లీ ఒక 2 అంటే ఆ క్రంచీనెస్ కావాలండి రెడ్ చిల్లీది, అప్పుడే బాగుంటుంది. అందుకని రెడ్ చిల్లీ యాడ్ చేశాను, అలాగే చిల్లీ పొడి కూడా యాడ్ చేశానండి. ఈ లోపల ఇవి వేగిపోతున్నాయి. చూస్తారు కదా మన ఉల్లికారం వేగే లోపున, ఉల్లికారం అయ్యే లోపున ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. చూస్తారు కదా కలర్ కూడా చేంజ్ అవ్వదండి, చక్కగా అలాగే గ్రీన్ కలర్ అలాగే ఉంటాయి. కొంచెం వేగనిద్దామండి, కాకపోతే మనకి మెత్తగా ఉండదు. అదే మెత్తగా అంటే మనకి ఉడకదు బెండకాయ, పైన ఒకటి ఫ్రై అవుతుంది, లోపల వరకు కుక్ అవ్వదండి. ఇంకొక 5 మినిట్స్ మనం ఉంచామనుకోండి ఫ్రై అయిపోతుంది. చూస్తారు కదండి వేగాయి. ఇప్పుడు ఇందులో మనము ఈ ఉల్లికారం యాడ్ చేసుకున్నామండి. ఉల్లికారం ఉంది కదా ఇది యాడ్ చేసుకున్నాము. చూస్తారు కదండి ఉల్లికారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది కూడా ఇందులో వేసేద్దామండి. వేసి ఇది హైలోనే పెట్టుకోవాలి, వేగాలండి. ఇప్పుడు ఈ వాటర్ అది బెండకాయ తీసుకుంటుంది, ఫ్రై అవుతుంది, మళ్ళీ నూనె అంతా వదులుతుందండి. అంతవరకు వేయించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది మనకి. హైలోనే పెట్టాను నేను. సో చూస్తారు కదా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ. సో మనకు తిన్నారంటే వదలండి, అంత బాగుంటుంది. పుల్కాస్లోకి బాగుంటుంది, చపాతీస్కి, రైస్కి, మనకి ఇంకా
ఎవరికైనా సరేనండి. యాక్చువల్గా లేడీస్ ఫింగర్ ఇష్టపడిన వాళ్ళు ఇంట్లో సాధారణంగా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి కొంచెం బ్రెయిన్ అది షార్ప్గా పనిచేస్తుంది అంటారు లేడీస్ ఫింగర్ ఎక్కువ పెడితే. పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా లేడీస్ ఫింగర్ చాలా మంచిదండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారు కదండి, ఎమ్మీగా బెండకాయ ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా వావ్ ఎమ్మీగా రెడీ అయిపోయింది. తిని చూసి టేస్ట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.